రష్యా కసితో దాడి చేస్తుంది. క్రిమియా మీద దాడికి పరిమితం అవుతుందనుకున్నటువంటిది కాస్త ఒక్కసారి రివర్స్ అవుతాం. అందులో కూడా ప్రధానమైనటువంటి అంశం వాళ్ళకి సంబంధించినటువంటి డొనెట్స్క్ ప్రాంతానికి వెళ్ళేటువంటి రైల్వే లైన్ని ఉక్రెయిన్ ధ్వంసం చేసేయడం, ఆ ధ్వంసం కారణంగా తలెత్తినటువంటి పరిణామాలు రష్యాకు పెద్ద చావు దెబ్బని. దానితో కసితో రగిలిపోయినటువంటి రష్యా ఏకంగా యుద్ధ విమానాలని రంగంలోకి దించింది. సుఖోయ్ 34 ఏదైతే F-16తో పోటీ పడగలిగే విధంగా తయారు చేసినటువంటి రష్యాకు సంబంధించినటువంటి ప్రాణాంతకమైన ప్రమాదకరమైనటువంటి యుద్ధ విమానాలతో పెద్ద ఎత్తున దాడులు చేసి ఉక్రెయిన్కి సంబంధించినటువంటి సైన్యం మీద భారీ దాడులు చేసుకొచ్చింది. ఎక్కడైతే స్ట్రైక్ విత్ ఫ్యాబ్ 500 హై ఎక్స్ప్లోజివ్ ఏరియల్ బాంబ్స్ వాడింది, అంటే గాలిలో ఉండగానే పేలిపోయి ఆ చుట్టుపక్కలంతా ముక్క చెక్కలు చేసేటటువంటి వాటిని పెద్ద ఎత్తున వాడింది. తద్వారా ఎంతమంది సైనికులు చనిపోయారన్నటువంటిది చెప్పలేనంత డ్యామేజ్ ఉక్రెయిన్కి చేసింది.